హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా ఊరు ముచ్చట్లు. మనమైతే ఇప్పుడు మన అమరావతిలో ఈ కూరగాయలు ప్రాంతం దగ్గర అయితే ఉన్నామండి. ఇక్కడ వచ్చేసి మనకి ఈ రోడ్డు వర్క్స్ అనేవి దాదాపు చాలా స్పీడ్గా అయితే జరుగుతున్నాయి అనమాట. ఈ రోడ్డు వర్క్స్ ఎలా జరుగుతుంది ఏంటి అనేది ప్రతి ఒక్కటి మీకైతే నేను క్లియర్ కట్గా చూపిస్తాను అనమాట. ఇది వచ్చేసి N8 రోడ్డు అండి. చూడొచ్చు మీరు ముందు వైపు చాలా వాహనాలతో రద్దీగా ఈ వర్కర్స్తో కలకల్లాడుతుంది అనమాట ఈ రోడ్డు. ఎటు చూసినా కానీ ఈ పనులనేవి జరుగుతూనే ఉన్నాయండి. ఇక్కడ మీరు చూడొచ్చు కింద వైపు ఈ కాంక్రీట్ మిశ్రమం అన్నది ఫ్లోరింగ్కి సంబంధించి నింపుతున్నారండి. ఈ డ్రైనేజీ డక్స్కి నిర్మాణం కోసం ఇక్కడ చూడొచ్చు మీరు కాంక్రీట్ మిశ్రమాన్ని అయితే పోస్తున్నారు. అలాగే ఇక్కడ పైపింగ్కి సంబంధించి మెటీరియల్ అనేది తీసుకొచ్చారండి. చాలా భారీగా సామాగ్రి కూడా అమరావతికి అయితే చేరుకుందనమాట. మనం ఏ రోడ్డుకి సంబంధించి ఆ రోడ్లో సామాగ్రి రావడాన్ని అయితే మనం గమనిస్తున్నాం అండి. ఇంతకుముందు నేను ఇప్పుడు పెడుతున్న ఈ వీక్ మొత్తం నేను ఈ రోడ్స్కి సంబంధించిన వీడియోసే పెట్టాను అనమాట. చూడొచ్చు ఇక్కడ ఈ ఫ్లోరింగ్ నిర్మించిన తర్వాత దానిపైన ఈ వాల్స్ అనేవి నిర్మిస్తున్నారండి. దానికి కూడా ఈ సెంటరింగ్ అనేది చేస్తున్నారనమాట. ఈ వీడియోలు తీయడం కోసం అయితే నేనైతే చాలా కష్టపడుతున్నాను. ఎందుకంటే ఈ దుమ్ము, ఈ ఎండ ఈ చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట. కాకపోతే ఈ సబ్స్క్రైబ్ చేసుకోవడం ఇవన్నీ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్కి సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఎప్పటి నుంచో అమరావతికి సంబంధించిన వీడియోస్ అయితే చేస్తున్నాం అనమాట. మన ఛానల్లో మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్కి సపోర్ట్ చేయండి. ఇదిగోండి మీరు ఇక్కడ చూడొచ్చు ఈ స్లాబ్కి సంబంధించి రాడ్ బెండింగ్ వర్క్స్ అయితే చేస్తున్నారండి. అలాగే నేను ఇదే రోడ్లో ఈ కొండవీటి వాగు మీద నిర్మిస్తున్న బ్రిడ్జి పనులు ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది కూడా నేను చూపిస్తాను. ఇది వచ్చేసి N8 రోడ్డు అండి. చూస్తున్నారు కదండి, ఈ వర్కర్స్ అయితే చాలామంది ఉన్నారండి. వర్కర్స్ ఎటు చూసినా కానీ దాదాపు ఒక్కొక్క వర్క్ జరుగుతున్న ప్లేస్ దగ్గర 50 మెంబర్స్ అయినా ఉంటున్నారనమాట వర్కర్స్. ఈ రోడ్డు మొత్తం మీద చూసుకుంటే చాలామంది ఉంటున్నారండి. అలాగే మనకి ఈ రోడ్డుకి సంబంధించి ఈ రోడ్ రోలర్లు కానీ జేసీబీలు కానీ చాలా భారీగా అయితే వస్తున్నాయి అన్నమాట ఈ రోడ్డు పనుల నిమిత్తం. చూడొచ్చండి అందరూ సేఫ్టీ అనేది బాగా యూస్ చేస్తున్నారు. ఈ హ్యాట్ కానీ ఇవి కానీ ఇవి వచ్చేసి NCC వాళ్ళు అయితే చేస్తున్నారండి. చూడొచ్చు వాటరింగ్ కూడా చేస్తున్నారు అన్నమాట. ఇదిగోండి ఇక్కడ రోడ్ రోలర్ అయితే తీసుకొస్తున్నారండి ఈ రోడ్డు పనుల కోసం. అలాగే దీనిలో గతంలో నిర్మించిన డ్రైనేజీ డెక్స్ కూడా ఉన్నాయన్నమాట. అవి కూడా రైట్ సైడ్ పూడుకుపోవడం వల్ల వాటిని అయితే తీస్తున్నారనమాట ఈ వాటర్లో ఉండడం వల్ల. చూడొచ్చండి ఇక్కడ మొత్తం ఇది NCC వాళ్ళకి సంబంధించి మిక్సర్ యూనిట్ అండి. ఇక్కడైతే నిర్మించుకున్నారనమాట. కొంచెం ముందుకొచ్చి చూపిస్తున్నాను. ఇక్కడ చూడొచ్చు మీరు ఇది కూడా సైడ్ వాల్స్కి సంబంధించి సెట్టింగ్లు అనేవి చేస్తున్నారు. ఈ సెంటరింగ్ అనేది అమర్చుతున్నారండి సైడ్ వాల్స్కి సంబంధించి. చూడొచ్చండి ఎంత చాలా లోతైన డ్రైనేజ్ సిస్టమ్ అండి ఇది. ఎందుకంటే ఫ్యూచర్లో ఇంకా ఏ విధమైన ఆటంకం కలగకుండా నిర్మిస్తున్నారనమాట. చూడొచ్చు మొత్తం ఫ్లోరింగ్ అనేది నిర్మించారు. ఇక్కడ వాలు ఒక స్టెప్ నిర్మించారండి. ఇంకో సెకండ్ స్టెప్ ఎందుకంటే చాలా ఎత్తుగా నిర్మిస్తున్నారు కదండి. ఈ సెకండ్ స్టెప్ వాల్ నిర్మించడం కోసం సెంటరింగ్ అమరుస్తున్నారు.
ఇక్కడ ముందు వైపు చూడొచ్చండి, ఇవి గతంలో నిర్మించిన డ్రైనేజీ డెక్స్ అన్నమాట. ఇప్పుడు ఈ రోడ్డు వర్క్స్ కూడా చాలా వేగం పెంచారండి ఈ N8 రోడ్డుకి సంబంధించి. నేను ఇక ముందు నుంచి ఈ రోడ్ వర్క్స్కి సంబంధించిన పనులే ఎక్కువ ఫోకస్డ్గా అయితే చూపిస్తాను అన్నమాట. ప్రతి రోడ్డు చూపిస్తానండి. అంటే కొంతమంది N15 రోడ్డు ఇవి చూపిమన్నారు, అవి కూడా నేను చూపిస్తాను. ఇవన్నీ గతంలోనే నిర్మించినవి అండి. అలాగే మనకి ముందు వైపు వెళ్తే కొండవీటి వాగు చూద్దాం. అలాగే దానిపైన నిర్మిస్తున్న ఈ బ్రిడ్జి పనులు ఎలా జరుగుతుంది ఏంటి అనేది కూడా చూద్దాం. ఇదిగోండి, ఇక్కడ నుంచి బ్రిడ్జి నిర్మాణం అనేది మొదలు పెడుతున్నారండి. చూడొచ్చు మీరు, ఇక్కడ పిల్లర్ని నిర్మించడం కూడా మనం చూస్తున్నాం. ఇదిగోండి, ఈ పిల్లర్ని కూడా నిర్మించారనమాట. ఇదిగోండి, ఈ ముందున్న ఈ పిల్లర్స్ అన్నీ గతంలో నిర్మించినవి అన్నమాట. ఇవి కొంత డ్యామేజ్ అయితే అయినాయండి. ముందు వైపు చూస్తున్నారు కదండి, SRM యూనివర్సిటీ అన్నమాట. దాని ముందు నుంచి దాని పక్కనగా వచ్చిద్దండి మనకి కొండవీటి వాగు అనేది. చూడొచ్చు మీరు, అదంతా వచ్చేసి కొండవీటి వాగు. దీనిపైనే ఈ బ్రిడ్జ్ అనేది నిర్మిస్తున్నారండి. ముందు వైపు కూడా చూడొచ్చు, ఆల్రెడీ రాకపోకల కోసం చిన్న బ్రిడ్జ్ అనేది ఉందన్నమాట. ఇదే అండి కొండవీటి వాగు మీద నిర్మిస్తున్న బ్రిడ్జి పనులు, అలాగే N8 రోడ్డుకి సంబంధించిన వర్క్స్ అప్డేట్ అన్నమాట. అలాగే ముందు వైపు కూడా చూడొచ్చు, అది కూడా N8 రోడ్డే అండి మొత్తం. ఇప్పుడు మనం చూస్తుంది వచ్చేసి E12 రోడ్ అన్నమాట. మొత్తం చూస్తున్నారు కదా, మొత్తం సరౌండింగ్స్. ఇది వచ్చేసి N8 E12 జంక్షన్ అండి. ఇక్కడ చూడొచ్చు మీరు, ఈ పనులు అయితే చాలా వేగంగా జరుగుతున్నాయి అన్నమాట E12 రోడ్డుకి సంబంధించి. ఇదే అండి మన వీడియో మరి మీకు నచ్చితే ఒక సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్కి సపోర్ట్ చేయండి. మనమైతే 13,000 మంది సబ్స్క్రైబర్ల దగ్గరలో ఉన్నాం. సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.